Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the first unit of ADOC and sensor networks అనమాట. సో చాలా సింపుల్ ఉంటుంది ADOC and sensor networks అనేది. ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ద నెట్వర్కింగ్ అనమాట. సో ఇప్పుడు ADOC అంటే ఏంటి, ADOC నెట్వర్క్స్ అంటే ఏంటంటే సపోజ్ దేర్ ఆర్ మల్టిపుల్ డివైస్ అనుకుందాం. ఇదొక డివైస్. సో వీటికి ఒక సెంట్రల్గా యాక్సెస్ పాయింట్ లేకుండా, ఒక సెంట్రల్గా రోటర్ లేకుండా స్పాంటేనియస్గా కనెక్ట్ అయిపోతాయి అనమాట. ఓకే, సపోజ్ ఈ డివైస్కి కనెక్ట్ అవ్వడం, దీనికి కనెక్ట్ అవ్వడం ఇట్లా ఏమవుతుందంటే స్పాంటేనియస్గా ఒక సెంట్రల్గా ఒక యాక్సెస్ పాయింట్ అయినా, ఒక సెంట్రల్గా ఒక రూటర్ అయినా, సెంట్రల్గా ఒక డామినేషన్ పాయింట్ లేకుండా వాడంతా అవే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, హాట్స్పాట్ అనుకోండి. సపోజ్ హాట్స్పాట్. సో మనకి లెసన్లు ఏముంటాయి, నార్మల్గా నోట్స్ అని ఉంటాయి, నోట్స్ లింక్స్ అని ఉంటాయి. నోట్స్ అంటే ఏంటి అంటే డివైసెస్. ఓకే, మన మొబైల్స్ అనుకోండి, ల్యాప్టాప్స్ అనుకోండి, ఇంక సిస్టమ్ అనుకోండి. ఓకే, సపోజ్ నేను నా మొబైల్ నుంచి ఇంకో మొబైల్ కనెక్ట్ చేసుకోవాలి, ఓకే, నెట్వర్క్ని. అప్పుడు నేనేం చేస్తా, హాట్స్పాట్ ఆన్ చేస్తా, రైట్. ఇది మొబైల్ అని అనుకుందాము, ఇది ఏం చేస్తుంది, వైఫై ఆన్ చేసుకుంటా. అంటే ఏమవుతుంది, ఇక్కడ స్పాంటేనియస్గా కనెక్ట్ అయిపోతుంది, రైట్. అంటే ఇక్కడ ప్లాన్ ఏం లేదు, ప్రీ ప్లాన్ ఏం లేదు, వెంటనే ఫాస్ట్గా కనెక్ట్ అయిపోతుంది విత్ ఆథెంటికేషన్. అంటే మన పాస్వర్డ్ ఎంటర్ చేసుకోగానే కనెక్ట్ అయిపోతుంది. సో ఇలా కనెక్షన్ అంటే వితౌట్ హ్యావింగ్ అ డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ అండ్ ద కనెక్షన్ విల్ బి స్పాంటేనియస్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ADOC నెట్వర్క్. అండ్ దాంట్లో మన సెన్సార్ నెట్వర్క్స్ అని అంటే లైక్ రిసీవింగ్ ద మెసేజెస్, పాసింగ్ ద మెసేజెస్ అనుకోవచ్చు. అండ్ సింపుల్ కమ్యూనికేషన్ కనెక్షన్ వితౌట్ ఏ డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ADOC అండ్ సెన్సార్ నెట్వర్క్స్. మొత్తం అదే ఉంటుంది. లైక్ ఇక్కడ నోట్స్ అంటే మొబైల్స్ అనుకోండి, డివైస్ అనుకోండి, అవి ఎలా కనెక్ట్ అవుతున్నాయి. ఓకే, మన వైర్లెస్ మొత్తం వైర్లెస్ అనమాట. ఇక్కడ వైర్కి సంబంధమే ఉండదు, వైర్లెస్ ఉంటుంది కంప్లీట్గా. సో మనకు వైర్డ్ ఉంటే బెటరా, వైర్లెస్ ఉంటే బెటరా, వైర్లెస్ ఉన్నప్పుడు మన అడ్వాంటేజ్ ఉన్నాయా, మన ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది మనకి ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. ఓకే, సో ఇన్ కేస్ మీకు ఇదే పీడిఎఫ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ వాచ్ ద వీడియో అండ్ ఫస్ట్ గెట్ ద నోట్స్ లింక్. అండ్ మన ఫ్రెండ్స్కి కూడా ఎంత వీలైతే పాసిబుల్గా షేర్ చేయండి, బికాజ్ అందరు పాస్ అవ్వాలి కాబట్టి. ఓకే, సో లేట్ చేయకుండా లెట్స్ డూ ఇట్. The topics covered in the first unit are introduction to ADOC networks. ADOC networks and characteristics of MANETs. Next, applications and challenges of MANETs. Routing in MANETs. Criteria for classification. Taxonomy of MANET routing algorithms. Topology based routing algorithm. Proactive DSDV, WRP, and reactive DSR, AODV, TORE. Means అవి మనకు దాంట్లో టైప్స్ అనమాట. రియాక్టివ్లో హైబ్రిడ్ ZRP, పొజిషన్ బేస్డ్ రూటింగ్ ఆల్గరిథమ్స్, లొకేషన్ సర్వీసెస్, డ్రీమ్, కోరం బేస్డ్ GLS, ఫార్వర్డింగ్ స్ట్రాటజీస్ లైక్ గ్రీడీ ప్యాకెట్, రెస్ట్రిక్టెడ్ డైరెక్షనల్ ఫ్లడింగ్ డ్రీమ్, అదర్ రూటింగ్ ఆల్గరిథమ్స్ లైక్ QoS రూటింగ్ అండ్ CEDAR. ఓకే, మీకు ఇక్కడ 5th one, 6th one, 7th one, 8th one ఉంది కదా, ఇది మనకు కవర్ అయిపోతాయి అనమాట. దీంట్లో కవర్ అయిపోతాయి అండ్ ఇందులో కూడా కవర్ అయిపోతాయి. నార్మల్గా 2-3 టాపిక్స్ అనేవి కామన్గా రిపీట్ అవుతూ ఉంటాయి. సో మీరు ఒక్కసారి చెప్పేస్తా, మళ్ళీ రిపీట్ చేయను, డోంట్ వరీ అబౌట్ దాట్. ఫస్ట్ లెట్స్ సీ ద ఇంట్రొడక్షన్ టు ADOC నెట్వర్క్స్. నేను చెప్పిందే ఉంటుంది, ఒక వైర్లెస్ నెట్వర్క్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, అంటే స్ట్రక్చర్ ఏముండదు దానికి, స్పాంటేనియస్గా కనెక్ట్ అయిపోతుంది. మల్టిపుల్ డివైస్ విల్ కనెక్ట్ స్పాంటేనియస్లీ వితౌట్ హ్యావింగ్ ఏ డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ డైరెక్ట్లీ. ఓకే, అదనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ADOC నెట్వర్క్. అదే డెఫినేషన్ ఉంటుంది ఇక్కడ కూడా. అండ్ ADOC నెట్వర్క్ is self-configuring infrastructure-less wireless network where device means nodes communicate directly with each other without using a centralized access like points, routers and base stations. సో ఇక్కడ మనకు వైఫై రూటర్ ఉందనుకో, వైఫై రూటర్ అంటే వైర్డ్ అనమాట. అది ఉంటే మనం ఏం చేసుకుంటాం, కనెక్ట్ చేసుకుంటాం, రైట్. వైఫై కనెక్ట్ చేసుకుంటాం, అది వైర్డ్. దట్ ఈస్ నాట్ ADOC నెట్వర్క్. బట్ ఇప్పుడు హాట్స్పాట్ ఉంది, ఇట్ ఈస్ అ వైర్లెస్ నెట్వర్క్. స్పాంటేనియస్గా ఫాస్ట్గా మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కనెక్ట్ చేసుకుంటాం, రైట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెస్ వైర్లెస్ నెట్వర్క్ అనమాట. ఓకే, రైట్. ఈ లెసన్లో గుర్తుపెట్టుకుని నోడ్స్ అంటే డివైసెస్ అంతే. ఈచ్ నోడ్ ఇన్ అ నెట్వర్క్ యాక్ట్స్ బోత్ యాజ్ ఎ హోస్ట్ అండ్ యాజ్ ఎ రూటర్ ఫార్వర్డింగ్ డేటా ఫర్ అదర్ నోడ్. సో ఒక డివైస్ అనేది హోస్ట్లో యాక్ట్ చేస్తుంది, ఒక రూటర్లో కూడా యాక్ట్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నా మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసినాం, ఇట్ ఈస్ లైక్ హోస్ట్ అండ్ రూటర్ ఆల్సో. నెక్స్ట్ ఇంకొకటి రిసీవర్, కనెక్ట్ చేసుకున్న వాళ్ళు, అలా అనమాట. Definition as it is a collection of wireless mobile nodes that dynamically form a temporary network without any fixed infrastructure or centralized administration. అదే ఉంటుంది, ఒక ఫిక్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మల్టిపుల్ డివైస్ అనేవి కనెక్ట్ అవుతాయి అనమాట. అండ్ సో కమ్యూనికేషన్ విల్ బి డెవలప్డ్. దీన్ని ఫీచర్స్ చూసుకుందాం. ఇక్కడ నో ఫిక్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి ఉండదు, అంటే రూటర్స్, యాక్సెస్ పాయింట్స్ ఏమి ఉండవు. డైనమిక్ టోపాలజీ అని అంటే లైక్ నోడ్స్ కెన్ మూవ్ ఫ్రీలీ. ఓకే, నెట్వర్క్ టోపాలజీ నథింగ్ బట్ కనెక్షన్ అనమాట.
కనెక్షన్ బిట్వీన్ ద నోడ్స్ సింప్లీ. ఓకే, నోడ్ అలా. నెక్స్ట్ మల్టీ హోప్ కమ్యూనికేషన్. డాటా మే పాస్ త్రూ మల్టిపుల్ ఇంటర్మీడియట్ నోడ్స్. ఇక్కడ మనకు డివైస్ మధ్యలో డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి డిఫరెంట్ మల్టిపుల్ నోడ్స్లోకి వెళ్ళి పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ డీసెంట్రలైజ్డ్ కంట్రోల్. నో సెంట్రల్ అథారిటీ మేనేజెస్ ద నెట్వర్క్. సో ఇక్కడ ఆ నెట్వర్క్ని మేనేజ్ చేయడానికి ఏది ఉండదు. ఓకేనా, సపోజ్ ఇదొక డివైస్. సో ఇవి ఇండిపెండెంట్ అనమాట, అటానమస్, దానికే ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఒకటి ఉండి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడము, లేకపోతే మెసేజ్ని సెండ్ చేయడము, కనెక్ట్ చేసుకోవడము, నెట్వర్క్ని, ఇదంతా ఏమి ఉండదు. దానికి అనమాట. ఈచ్ డివైస్ హెస్ ఇట్స్ ఓన్ ఇండిపెండెంట్ యాక్షన్స్. ఓకే రైట్. సెల్ఫ్ ఆర్గనైజింగ్ అంటే ఇప్పుడు అదే నోట్స్ అనేవి ఆటోమేటిక్గా డిస్కవర్ చేసుకొని దే ఆర్ టు ఎస్టాబ్లిష్ ద రూట్స్. టైప్స్ ఆఫ్ అడాక్ నెట్వర్క్స్. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అడాక్ నెట్వర్క్స్లో. అవి ఏంటి అని అంటే MENET, మొబైల్ అడాక్ నెట్వర్క్స్ ఒకటి, నెక్స్ట్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్, నెక్స్ట్ వెహికులర్ యాడ్ నెట్వర్క్స్, వైర్లెస్ మెష్ నెట్వర్క్స్. సో దీంట్లో మనకి ఇప్పుడు చదువుకునేది ఎక్కువ మొబైల్ అడాక్ నెట్వర్క్స్ ఫస్ట్ ఇట్లా ఉంటుంది. సో మొబైల్ అడాక్ నెట్వర్క్స్ ఏంటంటే జనరల్గా తీసుకోండి, మన మొబైల్స్ డివైస్ తీసుకోండి, స్మార్ట్ ఫోన్స్ అయినా, ఐప్యాడ్స్ అయినా, ల్యాప్టాప్స్ అయినా, ఓకే సిస్టమ్స్ అయినా, అవి తీసుకోండి ఎగ్జాంపుల్కి. ఈ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్కి మనకు టెంపరేచర్ సెన్సార్స్ ఉంటాయి కదా, లైక్ టు కలెక్ట్ ద డాటా ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, అవి. నెక్స్ట్ వెహికులర్ అడాక్ నెట్వర్క్స్ అంటే మనకు వెహికల్స్ సంబంధించింది ఇదంతా. నెక్స్ట్ వైర్లెస్ మెష్ నెట్వర్క్స్ అంటే నోట్స్ ఫ్రమ్ ఎ మెష్ టోపాలజీ ఫర్ రిలయబుల్ కమ్యూనికేషన్. ఇది మెష్ గురించి, లైక్ రిలయబుల్ కమ్యూనికేషన్ అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ జరగడానికి అవసరం అనమాట టోపాలజీ నోట్స్ మధ్యలో. ఓకే, వర్కింగ్ చూసుకుందాం. అడాక్ నెట్వర్క్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే నోట్స్ డిస్కవర్స్ నైబర్స్ వైర్లెస్ యూసెస్. సపోజ్ ఇది ఒక డివైస్, ఇది నైబర్ నోడ్ అండ్ నైబర్ డివైస్, ఇది నైబర్ డివైస్. సపోజ్ దీంట్లో హాట్స్పాట్ ఆన్ అయ్యింది, సో ఇది వైఫై ఆన్ చేసుకొని ఉంది. సో దీన్ని డిస్కవర్ చేసి పాస్వర్డ్ ఒకవేళ ఎంతమంది కనెక్ట్ అయ్యి ఉంటే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది, లేదంటే మన పాస్వర్డ్ మామూలుగా ఎంటర్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది. రైట్, ఇలా ఫస్ట్. ఇంకోటి రూటింగ్ ప్రోటోకాల్ డిటర్మైన్ ద బెస్ట్ పాత్. అంటే ఎంత పాసిబుల్ పాత్ ఉంటే అంత పాసిబుల్ పాత్లో యాక్సెప్ట్ చేసుకుంటుంది అనమాట. సిగ్నల్స్ అంత స్ట్రాంగ్ తీసుకుంటుంది. డేటా ఇస్ ఫార్వర్డెడ్ బై హోప్ అండ్ లైక్ రీచెస్ డెస్టినేషన్. హోప్ అంటే లైక్ పార్ట్ బై పార్ట్ అనమాట. అంటే ఆ డివైస్ కనెక్ట్ అయ్యేదాకా, మనకి కనెక్ట్ అయినాక ఆ నెట్వర్క్ అనేది, ఆ నెట్ అనేది ఆ డివైస్కి ప్రాపర్గా వెళ్ళేదాకా కనెక్షన్ అనేది అట్లే ఉంటుంది ప్రాపర్గా. నెక్స్ట్ రూటింగ్ చూసుకుంటే దీంట్లో మనకు కామన్ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి అనమాట. ఇవి మీకు చెప్పిన కదా. సో ప్రొయాక్టివ్, రియాక్టివ్, హైబ్రిడ్ అనేవి ప్రోటోకాల్స్ అనమాట. ఈ రూటింగ్ ప్రోటోకాల్స్ అంటాము, ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద టూ డివైసెస్, టూ నోడ్స్. ఓకే, ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రొయాక్టివ్లో మనకు DSDV, OLSR, రియాక్టివ్లో AODV అండ్ DSR, హైబ్రిడ్లో ZRP. అడ్వాంటేజ్ చూసుకుందాం. అడాక్ నెట్వర్క్స్లో క్విక్ డెవలప్మెంట్, స్పాంటేనియస్, చాలా ఫాస్ట్ ఉంటుంది, లో కాస్ట్, అండ్ దీనికి మధ్యలో మెయింటెనెన్స్ అవసరం ఉండదు. ఓకే, యూస్ఫుల్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. డిసడ్వాంటేజ్ చూసుకుంటే లిమిటెడ్ బ్యాండ్విడ్త్, సెక్యూరిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు వైర్లెస్ ఉండడం వల్ల ఏమవుతుంది, లైక్ కంట్రోలింగ్ ఏమి ఉండదు కాబట్టి మన థర్డ్ పార్టీ వాళ్ళైనా అటాకర్స్ అని వచ్చి అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. పవర్ కన్స్ట్రెయిన్స్, రూటింగ్ ఓవర్ హెడ్ డ్యూ టు మొబిలిటీ. దీన్ని మరి ఎక్కడ యూజ్ చేసుకుంటాం అంటే అప్లికేషన్స్ వచ్చేసి మిలిటరీ కమ్యూనికేషన్, డిజాస్టర్ రికవరీ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో యూజ్ చేసుకుంటాం. టెంపరీ నెట్వర్క్స్ అండ్ కాన్ఫరెన్సెస్ అలో. నెక్స్ట్ వెహికల్స్లో కమ్యూనికేషన్ సిస్టమ్స్ గురించి చూసుకుంటాం అనమాట. అండ్ సెన్సార్ బేస్డ్, లైక్ టెంపరేచర్ కలెక్ట్ చేసుకోవడం, ప్రెషర్ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది కలెక్ట్ చేసుకోవడానికి ఎంత యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్ అప్లికేషన్స్ అండ్ ఇప్పుడు అంతా చూసుకుందాం కదా. ఇప్పుడు నా డిస్కస్ అబౌట్ ద మొబైల్ అప్లికేషన్ అడాక్ నెట్వర్క్స్ అనమాట. MENET అంటే మొబైల్ అడాక్ నెట్వర్క్స్ అని. సో దాని అప్లికేషన్ చూసుకుందాము, దాని ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో చూసుకుందాము. సో సింపుల్గా MENET మొబైల్ అడాక్ నెట్వర్క్స్ అంటే ఇట్ బిలాంగ్స్ టు ద మొబైల్స్ అండ్ డివైస్ లైక్ సిస్టమ్స్, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్, అలా దాని గురించి అనమాట. దాంట్లో ఇక్కడ మల్టిపుల్ డివైస్ అనేవి రూటర్స్, ఒక యాక్సెస్ పాయింట్స్లో ఒక సెంట్రలైజ్ నెట్వర్క్ లేకుండా ఎలా కనెక్ట్ అయితే, ఎలా కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకుంటే అనేది టాపిక్. ఓకే, అడాక్ నెట్వర్క్ ఈజ్ అ టెంపరరీ సెల్ఫ్ కన్ఫిగరింగ్ నెట్వర్క్ ఆఫ్ మొబైల్ or wireless devices that communicate without any fixed infrastructure like routers, access points or base stations. అంటే అడాక్ నెట్వర్క్స్లో మొబైల్ డివైస్ అనేవి లైక్ వైర్లెస్ డివైస్ అనేవి ఒక రూటర్స్, ఒక యాక్సెస్ పాయింట్స్ లేకుండా కనెక్ట్ అయిపోతాయి అనమాట. దట్ ఈస్ అబౌట్ ద MANET. ఈచ్ నోడ్ ఇస్ నెట్వర్క్ యాక్ట్స్ బోత్ యాజ్ ఎ హోస్ట్ అండ్ యాజ్ రూటర్. సో ప్రతి నోడ్ అనేది ఒక హోస్ట్లా యాక్ట్ చేస్తుంది, ఒక రూటర్లా కూడా యాక్ట్ చేస్తుంది, లైక్ ఫార్వర్డింగ్ డేటా ఫర్ అదర్ నోడ్స్ అనమాట. ఓకే, when these Adobe networks consist of mobile nodes, they are called as a mobile Adobe. సో ఎప్పుడైతే ఈ Adobe నెట్వర్క్స్లో మొబైల్ నోడ్స్ ఉంటాయో వాటిని ఏమంటామంటే మొబైల్ అడాక్ నెట్వర్క్స్ అంటాం. దీని ఫీచర్స్ చూసుకుందాం. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు తెలుసు, ప్రతిదానికి సేమ్ ఫీచర్స్ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. డైనమిక్ టోపాలజీ అంటే నోడ్స్ అనేవి సింపుల్గా స్పాంటేనియస్గా మూవ్ అవుతూ ఉంటాయి ఫర్ కమ్యూనికేషన్. నెక్స్ట్ మల్టీ హోప్ కమ్యూనికేషన్ అంటే డైరెక్ట్గా ఇంటర్మీడియట్ నోడ్స్ మధ్య నుంచి కమ్యూనికేషన్ అనేది లైక్ బిల్డ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లిమిటెడ్ బ్యాండ్విడ్త్, వైర్లెస్ లింక్స్ హ్యావ్ లోవర్ కెపాసిటీ కంపేర్ టు
వైర్డ్ నెట్వర్క్స్. సో కొంచెం కెపాసిటీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వైర్డ్ నెట్వర్క్స్ అనుకోండి సెక్యూర్డ్ ఉంటుంది, ఇది అంతా సెక్యూర్డ్ ఉండదు, బ్యాండ్విడ్త్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎనర్జీ కన్స్ట్రెయింట్స్. నోడ్స్ యూజువల్లీ ఆపరేట్ ఆన్ బ్యాటరీస్. సో ఈ నోడ్స్ అనేవి యూజువల్లీ ఆపరేట్ ఆన్ ద బ్యాటరీస్, అంటే పర్సెంటేజ్. ఇప్పుడు మన ఛార్జ్ కదా, పవర్ ఎఫిషియన్సీ ఈజ్ క్రిటికల్. ఒకవేళ పవర్ తక్కువైపోతే, అంటే ఛార్జింగ్ తక్కువైపోతే వీ నీడ్ టు ఛార్జ్ ఇట్. నెక్స్ట్ అటానమస్ అంటే ఇండిపెండెంట్ నోడ్స్ అనమాట, లైక్ దాన్ని ఎవరు డామినేట్ చేయరు. ఓకే, అలా. నెక్స్ట్ స్కేలబిలిటీ ఇష్యూస్. పర్ఫార్మెన్స్ డిగ్రీస్ యాజ్ నెట్వర్క్ సైజ్ ఇంక్రీజ్. ఒక నెట్వర్క్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ పర్ఫార్మెన్స్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీని అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేసుకుంటాం అంటే మన సేమ్ డిజాస్టర్ రికవరీలో, లైక్ ఎర్త్క్వేక్స్, ఫ్లడ్స్లో అండ్ మిలిటరీ కమ్యూనికేషన్స్లో. ఓకే, బ్యాటిల్ ఫీల్డ్. నెక్స్ట్ వెహికులర్ అలైక్ నెట్వర్క్స్ అంటే వెహికల్స్లో ఫర్ ట్రాఫిక్ సేఫ్టీ, మొబైల్ కాన్ఫరెన్సింగ్, లైక్ జూమ్ మీటింగ్స్ ఏమైనా ఉంటాయి కదా, రైట్, అలా. సెన్సార్ నెట్వర్క్స్. సెన్సార్ నెట్వర్క్స్ ఏంటంటే లైక్ ఇప్పుడు మనకు టెంపరేచర్ తెలుసుకోనికి, ప్రెషర్ తెలుసుకోనికి, ఓకే, సన్నియా క్లౌడియా అలా తెలుసుకొని సెన్సార్ నెట్వర్క్స్ అనమాట, అంతే. నెక్స్ట్ పర్సనల్ ఏరియా నెట్వర్క్స్ అంటే బ్లూటూత్ బేస్డ్ డివైస్ కనెక్షన్స్. దీనిలో ప్రాబ్లమ్స్ ఏమొస్తే ఛాలెంజెస్ అంటే రూటింగ్ కాంప్లెక్సిటీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్. సమ్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూస్ లైక్ అటాక్స్ బై ద థర్డ్ పార్టీ హ్యాకర్స్. నెక్స్ట్ లిమిటెడ్ బ్యాటరీ పవర్. మనకు ఒకవేళ బ్యాటరీ తగ్గితే మనం దాన్ని మళ్ళీ ఛార్జ్ చేసుకునే వరకు ఆగాల్సి వస్తుంది. క్వాలిటీ ఆఫ్ సర్వీస్. డిఫికల్ట్ టు గ్యారంటీ డిలే. మేబీ అప్పుడప్పుడు ఫాస్ట్ ఉండొచ్చు, అప్పుడప్పుడు డిలే ఉండొచ్చు అకార్డింగ్ టు ద నెట్వర్క్ స్ట్రెంత్, రైట్. ఇదనమాట. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ద రూటింగ్ ఇన్ మ్యానేజ్. సో ఇప్పుడు దానికి చూసుకున్నాము, ఏమనుకున్నాము, మల్టిపుల్ డివైస్ అంటే ఇప్పుడు మొబైల్ అడాప్ట్ నెట్వర్క్స్ ఏంటంటే మొబైల్స్ డివైస్ అనేవి కనెక్ట్ అయిపోతే ఏ సెంట్రలైజ్ నెట్వర్క్ ఉంటుందో దాన్ని ఎవరు డామినేట్ చేయరు, రైట్. బట్ ఇప్పుడు ఈ డివైస్కి డివైస్ కనెక్ట్ కావాలంటే ఏది మనకు నెట్వర్కింగ్ వస్తుంది, రూటింగ్ అనేది ఎలా వస్తుంది, రైట్. ఎలా కనెక్ట్ అవుతుంది, ఒక రూటింగ్ ఉండాలి కదా, రూటింగ్ అనేది ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి అన్నమాట, రూటింగ్ ప్రోటోకాల్స్ అనేవి. ఆ రూటింగ్ ప్రోటోకాల్స్ అనేవి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఓకే, రైట్. Routing in managed refers to the process of finding and maintaining paths between mobile nodes without any fixed infrastructure. అంటే మనకు ఈ డివైస్ మధ్యలో, ఈ నోడ్స్ మధ్యలో పాత్ లైక్ కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోనికి, ప్రాసెస్ని ఫైండ్ చేయడానికి ఇది అవసరం అనమాట. దిస్ కెన్ బి డన్ బై ద సమ్ ప్రోటోకాల్స్. లెట్స్ సీ దట్. సో దీనిలో నార్మల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి రూటింగ్లో అంటే డైనమిక్ టోపాలజీ. నోడ్స్ మూవ్ ర్యాండమ్లీ. నోడ్స్ అనేవి ర్యాండమ్గా వెళ్ళిపోతూ ఉంటాయి, లైక్ ఎందుకంటే ఇక్కడ కంట్రోల్ ఉండదు కదా, రైట్. లిమిటెడ్ బ్యాండ్ విడ్త్. బ్యాటరీ కన్స్ట్రెయిన్ అంటే పవర్. నో సెంట్రలైజ్డ్ కంట్రోల్. సెంట్రలైజ్డ్ కంట్రోల్ అంటే లేదు కాబట్టి ఇండిపెండెంట్, ఏ నోడ్కి ఆ నోడే. ఫ్రీక్వెంట్ లింక్ ఫెయిల్యూర్స్. అప్పుడప్పుడు లింక్స్ అనేవి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటా ఉంటాయి, ఎందుకంటే అకార్డింగ్ టు నెట్వర్క్ స్ట్రెంత్. ఓకే, రైట్. సో దీనిలో క్లాసిఫికేషన్ చూసుకుందాం. ప్రోటోకాల్స్ అనేవి దే విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కనెక్టింగ్ అండ్ ఆల్ దిస్ రూటింగ్. దాంట్లో మన ప్రోటోకాల్స్ వచ్చేసి ప్రొయాక్టివ్ రూటింగ్ అనమాట. రూట్స్ ఆర్ మెయింటైన్ కంటిన్యూస్లీ. ఈ ప్రొయాక్టివ్ అని అంటే ఆల్వేస్ యాక్టివ్లో ఉంటాయి, కంటిన్యూస్గా యాక్టివ్ ఉంటుంది. ఓకే, ఒకవేళ మనకు కనెక్షన్లో లేకపోయినా కూడా అది అంటే అవసరం లేకపోయినా కూడా కనెక్షన్లోనే ఉంటుంది, యాక్టివ్లోనే ఉంటుంది. ఓకే, రైట్. ఈచ్ నోడ్ కీప్స్ రూటింగ్ టేబుల్స్ విత్ పాత్స్ టు ఆల్ అదర్ నోడ్స్. సో ఒక్క నోడ్ అనేది ప్రతి నోడ్కి సపోజ్ వన్ నోడ్, నెక్స్ట్ దిస్ ఇస్ అనదర్ నోడ్ అండ్ దిస్ ఇస్ అనదర్ నోడ్ అనుకున్నాము. సో ఈ ఒక్క నోడ్ అనేది ప్రతి నోడ్కి రూటింగ్స్ పెట్టుకుంటుంది అనమాట. ఓకే, అంటే ప్రతిసారి యాక్టివ్ ఉంటుంది. సో ఇప్పుడు నాకు సడన్గా ఇది నాకు అవసరము, కనెక్ట్ చేసుకోవచ్చు ఫాస్ట్గా. నెక్స్ట్ ఇది అవసరము, ఫాస్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ముందే రెడీగా పెట్టుకుంటుంది అనమాట. దట్ ఈస్ ద ప్రొయాక్టివ్. ఓకే, రైట్. అడ్వాంటేజ్ చూసుకుంటే లో లాటెన్సీ. రోడ్స్ ఆల్రెడీ అవైలబుల్, మనకు రూటింగ్స్ అనేవి ఆల్రెడీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. డిఅడ్వాంటేజ్ చూసుకుంటే హై కంట్రోల్ ఓవర్ హెడ్, నో సూటబుల్ ఫర్ హైలీ. సో ఇక్కడ ఏమైనా హైలీ ట్రాఫిక్ ఉందనుకో వాటికి సూటబుల్ కాదు, ఎందుకంటే ఫెయిల్ అయిపోతుంది, ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది అక్కడ. ఓకే, దీని ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ ప్రోటోకాల్స్లో మనకి డిఎస్డివి అండ్ ఓఎల్ఎస్ఆర్. డిఎస్డివి అంటే డెస్టినేషన్ సీక్వెన్స్డ్ డిస్టెన్స్ వెక్టార్. డెస్టినేషన్ సీక్వెన్స్డ్ డెస్టినేషన్ వెక్టార్స్ అని అంటే మనకు నోడ్స్ మధ్యలో ఆల్రెడీ డెస్టినేషన్ అనేది ఒక రూటింగ్ అనేది బిల్డ్ చేసుకొని ఉంటుంది, అది డిఎస్డివి. నెక్స్ట్ ఓఎల్ఎస్ఆర్ అంటే ఆప్టిమైజ్డ్ లింక్ స్టేట్ రూటింగ్. ఓకే, నెక్స్ట్ ఇది ప్రోటోకాల్ వచ్చేసి రియాక్టివ్ అని అంటే ఆన్ డిమాండ్ అనమాట. ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో అప్పుడే కనెక్ట్ అయిపోతుంది. ఈ ప్రొయాక్టివ్ అని అంటే ఆల్వేస్ కనెక్ట్లో ఉంటుంది, మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే, ఇది రియాక్టివ్, మనం ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే. డిమాండింగ్ అనమాట. రోడ్స్ ఆర్ క్రియేటెడ్ ఓన్లీ వెన్ రిక్వైర్డ్. ఓకే, రిడ్యూసెస్ ఓవర్ హెడ్ బై అవాయిడింగ్ అన్నెసరీ అప్డేట్స్. సో ఇది ఆటోమేటిక్ కనెక్ట్ అవ్వడము, అవసరం లేనప్పుడు కూడా కనెక్ట్ అవ్వడం అలాంటివి తగ్గిస్తాయి అనమాట. ప్రాబ్లమ్స్ అనేవి ఓవర్కమ్ చేసుకోవచ్చు దీంతో. సో దీనిలో రూటింగ్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ సోర్స్ బ్రాడ్కాస్ట్ రూట్ రిక్వెస్ట్. సోర్స్ అనేది ఒక రూటింగ్ రిక్వెస్ట్ సెండ్ చేస్తాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ RREQ. ఇక్కడ 2 డివైస్ కదా, సో ఇలా కనెక్షన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక రిక్వెస్ట్ సెండ్ చేసుకుంటాయి అనమాట. నెక్స్ట్ డెస్టినేషన్ అనేది రిప్లై చేస్తుంది, ఇట్లా విత్ రూట్ రిప్లై. ఇదేమో రూట్ రిక్వెస్ట్ని పెడుతుంది దీనికి, నెక్స్ట్ ఇదేమో రూట్ రిప్లై ఇస్తుంది. సోర్స్ ఇది డెస్టినేషన్ ఇది. ఓకే, సోర్స్ నోడ్ డెస్టినేషన్ నోడ్. రూట్ మెయింటైన్ అంటిల్ బ్రోకెన్. సో ఎప్పుడైతే కనెక్షన్ అనేది ఫెయిల్ అయ్యే వరకు అంటే డిస్కనెక్ట్ అయ్యే వరకు ఆ రూటింగ్ అనేది అలానే ఉంటుంది. ఫస్ట్ ఏం చేసింది,
ఈ నోడ్ రిక్వెస్ట్ పెట్టింది, రోడ్ రిక్వెస్ట్ పెట్టింది. ఈ నోడ్ ఏం చేసింది, డెస్టినేషన్ నోడ్ రోడ్ రిప్లై పెట్టేసింది. అప్పుడు ఏమవుతుంది, ఒక కనెక్షన్ బిల్డ్ అయిపోతుంది, ఇక్కడ రూటింగ్ అనేది బిల్డ్ అయిపోతుంది. ఈ రూటింగ్ అనేది మనకి ఆ రూటింగ్ అవసరం లేనంత వరకు, అంటే మనం దాన్ని డిస్కనెక్ట్ చేసుకునేంత వరకు అలా ఉంటుంది అనమాట. ఓకే, అడ్వాంటేజ్ చూసుకుంటే లెస్ కంట్రోల్ ట్రాఫిక్, ఇక్కడ ట్రాఫిక్ ఉండదు, ఎందుకంటే మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఏ డివైస్ కావాలో ఆ డివైస్కి కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి. ఎఫిషియెంట్ బ్యాండ్విడ్త్ యూసేజ్. డిసడ్వాంటేజ్ చూసుకుంటే ఇనిషియల్ డిలే రొటేట్ చేసుకుంటే ఫస్ట్ కొంచెం డిలే, ఎందుకంటే రిక్వెస్ట్ పెట్టి రిప్లై వచ్చే వరకు వెయిట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బంది, కొంచెం లేట్ అవుతుంది అనమాట, ల్యాగ్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ చూసుకునే ప్రోటోకాల్స్లో AODV అండ్ DSR. AODV అంటే అడోక్ ఆన్ డిమాండ్ డిస్టెన్స్ వెక్టర్. మీకు ఒక దీని గురించి రాయాలంటే ఇది రాసేసుకోండి, 2 డివైస్ నోడ్ చేసేసేయండి. వన్ source node will send the route request to the destination node. Then destination node will give the route reply to the source node. Then a routing will be established between these 2 nodes. Okay, that routing will be present until it gets broken అని చెప్పేసి రాసుకుంటే అయిపోతుంది. దాని గురించి ఇదనమాట అడోక్ ఆన్ డిమాండ్ డిస్టెన్స్ వెక్టర్. నెక్స్ట్ DSR డైనమిక్ సోర్స్ రూటింగ్, అంటే ఇండిపెండెంట్. నెక్స్ట్ హైబ్రిడ్ రూటింగ్ ప్రోటోకాల్స్. దీంట్లో కాంబినేషన్ అనమాట. హైబ్రిడ్ అని అంటే ప్రొయాక్టివ్ ప్లస్ రియాక్టివ్ని కంబైన్ చేసుకుంటే మనకు వచ్చే డిఫరెంట్ వేస్ హైబ్రిడ్ రూటింగ్ ప్రోటోకాల్స్ అనమాట. దీంట్లో మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకుంటాము. హైలీ స్కేలబుల్స్ ఆల్సో. దీని ఎగ్జాంపుల్ చూసుకుంటే ZRP జోన్ రూటింగ్ ప్రోటోకాల్. ఓకే, రైట్. నెక్స్ట్ క్రైటీరియా ఫర్ క్లాసిఫికేషన్, టాక్సానమీ ఆఫ్ మ్యానేటర్ రూటింగ్ ఆల్గరిథమ్స్. సో ఇక్కడ మనము క్లాసిఫికేషన్కి అంటే ఇన్ని ప్రోటోకాల్స్ యూజ్ చేసుకోనికి రైట్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా. సో దాంట్లో అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది, టాక్సానమీ ఏంటి చూసుకుందాం ఇక్కడ. సో మ్యానేటర్ రూటింగ్ ఆల్గరిథమ్స్ అని అంటే వీ నో దట్ ఫర్ కనెక్టింగ్ ద మల్టిపుల్ డివైస్ నోడ్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫిక్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనీ సెంట్రలైజ్డ్ నెట్వర్క్. సో దీని క్రైటీరియా చూసుకుంటే మ్యానేటర్ రూటింగ్ ప్రోటోకాల్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. నార్మల్గా ఈ ప్రోటోకాల్స్ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, ఈ ప్రోటోకాల్స్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అని ఎలా క్లాసిఫై చేసుకున్నాము అని అంటే బై యూజింగ్ సమ్ ఫ్యాక్టర్స్, బై డిపెండింగ్ అపాన్ సమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏంటి అంటే రూటింగ్ స్ట్రాటజీ. సపోజ్ ఇప్పుడు నాకు డిమాండ్, నేను ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు దీన్ని ఏం చూసుకుంటాను, నేను రియాక్టివ్ యూజ్ చేసుకుంటా. ఓకే, ప్రొయాక్టివ్ అనుకో ఆల్వేస్ యాక్టివ్లో ఉంటుంది, అలానే ఉంచుకుంటా. అంటే మనకి ఎప్పుడు ఏది అవసరమో మన అవసరాన్ని బేస్ చేసుకొని మనం కనెక్ట్ చేసుకుంటాం దాన్ని. ఓకే, రైట్, అది రూటింగ్ స్ట్రాటజీ అనమాట. అవర్ రూట్స్ ఆర్ డిస్కవర్డ్ అండ్ మెయింటైన్ అదొకటి. నెట్వర్క్ స్ట్రక్చర్ కూడా, వెదర్ ద నెట్వర్క్ ఇస్ ఫ్లాట్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇంటూ గ్రూప్స్. ఓకే, ఓన్లీ 2 డివైస్ 3 డివైస్ లిమిటెడ్గా ఉన్నాయా, లేకపోతే మల్టిపుల్ డివైస్ ఉన్నాయి, కంపెనీలు ఉంటే మల్టిపుల్ డివైస్ ఉంటాయి. ఒక్క దగ్గర నుంచి మల్టిపుల్ డివైస్ కనెక్ట్ కావాలంటే మనం ఏ నెట్వర్క్ స్ట్రక్చర్ని యూజ్ చేసుకోవాలి అనేది ఒక టాపిక్ అనమాట, అదొక ఫీచర్. నెక్స్ట్ రూట్ డిస్కవరీ మెథడ్, వెన్ అండ్ హౌ రూట్స్ ఆర్ క్రియేటెడ్, అదొకటి. నెక్స్ట్ కంట్రోల్ ఓవర్ హెడ్, అమౌంట్ ఆఫ్ రూటింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్డ్. స్కేలబుల్ అంటే అమౌంట్ ఆఫ్ రూటింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎన్ని డివైస్ కనెక్ట్ అయినాయి, లైక్ ఎంత నెట్వర్క్ అనేది యూజ్ అయింది అనేది కంట్రోల్ ఓవర్ హెడ్ అనమాట. ఒకవేళ లిమిట్కి ఎక్కువ అవుతుంది అని అంటే ఇట్ విల్ స్టాప్ దట్. ఓకే, రైట్. స్కేలబిలిటీ, ఎబిలిటీ టు హ్యాండిల్ లార్జ్ నెట్వర్క్స్ ఆల్సో. సో దీని టాక్సానమీ ఆఫ్ మ్యానేటర్ రూటింగ్ ఆల్గరిథం చూసుకుంటే, అంటే మొబైల్ లేదు కూడా మళ్ళీ మొబైల్ ఆఫ్ నెట్వర్క్స్. సో దీంట్లో మన టాక్సానమీలో ప్రోటోకాల్స్ అనమాట, ప్రోటోకాల్స్ గురించే ఉంటుంది. ఓకే, ప్రొయాక్టివ్ ఒకటి అండ్ రియాక్టివ్ అంటే ఆన్ డిమాండ్, హైబ్రిడ్. ఓకే, ఇంకొకటి హైరార్కికల్ కొత్తగా యాడ్ అయింది. మీకు 3 అనేది లాస్ట్ ప్రీవియస్ టాపిక్ చెప్పిన కాబట్టి మళ్ళీ రిపీట్ చేయట్లేదు. లాస్ట్ ఒకటి చూసుకుందాం ఇక్కడ, హైబ్రిడ్ కాకుండా హైరార్కికల్ అనేది. సో ఇక్కడ మనకి హైరార్కికల్ అంటే నెట్వర్క్ డివైడ్ అంటే క్లస్టర్స్ అనమాట, గ్రూప్స్గా డివైడ్ అవుతాయి. సపోజ్ ఇది ఒక గ్రూప్గా డివైడ్ అవుతాయి అనమాట, అది హైరార్కికల్ అనమాట. లైక్ ఒక ట్రీస్ లాగా ఫామ్ అవుతుంది కదా, జస్ట్ లైక్ దట్ గ్రూప్స్ క్లస్టర్స్ లాగా డివైడ్ అవుతూ ఉంటుంది ఒక నెట్వర్క్ అనేది కంప్లీట్గా. ఆ క్లస్టర్ హెడ్స్ మేనేజ్ రూటింగ్. నెక్స్ట్ దానికి ఎగ్జాంపుల్ చూసుకోండి, CBRT క్లస్టర్ బేస్డ్ రూటింగ్ ప్రోటోకాల్ అనమాట. అడ్వాంటేజ్ అంటే హైలీ స్కేలబుల్ ఆల్సో. నెక్స్ట్ జియోగ్రాఫిక్ పొజిషన్ బేస్డ్ రూటింగ్ ప్రోటోకాల్స్ అంటే రూటింగ్ బేస్డ్ ఆన్ నోట్ లొకేషన్, జీపీఎస్ని బేస్ చేసుకొని ప్రోటోకాల్స్ అనేవి జరుగుతాయి, అంటే పొజిషన్ అనమాట. ఇది జియోగ్రాఫిక్ రూటింగ్. దిస్ ఇస్ డిఫరెంట్, హైరార్కికల్ రూటింగ్ ప్రోటోకాల్ ఇస్ డిఫరెంట్ అండ్ జియోగ్రాఫిక్ ఇస్ డిఫరెంట్. జియోగ్రాఫిక్ అంటే అకార్డింగ్ టు జీపీఎస్ లొకేషన్ బేస్ చేసుకుని అనమాట. ఓకే, ఇంకోటి ఉంటుంది లొకేషన్ బేస్ చేసుకుని కాకుండా పొజిషన్ ఉంటుంది. ఓకే, అదే దీనికి ఎగ్జాంపుల్ జియోగ్రాఫిక్కి పొజిషన్ బేస్డ్ అనమాట. ఓకే, రైట్. GPS అంటే గ్రిడీ పెరిమీటర్ స్టేట్లెస్ రూటింగ్, హైలీ స్కేలబుల్ అండ్ లో ఓవర్ హెడ్, ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉండదు. నెక్స్ట్ టాపిక్ టోపోలజీ బేస్డ్ రూటింగ్. టోపోలజీ అంటే నథింగ్ బట్ మల్టిపుల్ డివైస్ అనేవి వైర్లెస్గా కనెక్ట్ అవ్వడము. ఓకే, మల్టిపుల్ డివైస్ అనేవి వైర్లెస్గా కనెక్ట్ అవ్వడం, దాన్ని మనము టోపోలజీ అని అంటాం, టోపోలజీ బేస్డ్ నెట్వర్క్ అని అంటాం. టోపోలజీ బేస్డ్ రూటింగ్ ఆల్గరిథమ్స్ యూజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నెట్వర్క్ లింక్స్ అండ్ నోడ్స్, దట్ ఈస్ టోపోలజీ, టు రూట్ ప్యాకెట్స్. సో ఈచ్ నోడ్ మెయింటైన్స్ సమ్ నాలెడ్జ్ ఆఫ్ హౌ నోడ్స్ ఆర్ కనెక్టెడ్. సో ఇక్కడ నోడ్స్ అనేవి ఎలా కనెక్ట్ అవుతున్నవి, సో అదొకటే కాకుండా ఇది ఆల్గరిథమ్స్ అనేవి ఒక ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుంటాయి అనమాట. ఇవన్నీ ఏమో లింక్స్ ఉన్నాయి కదా, వీటి నెట్వర్క్ లింక్స్ అంటాము.
వీటినేమో డివైస్ అంటాం, నోడ్స్ అంటాం అనమాట. ఈ నోడ్స్ ఒక్క నోడ్ మధ్యలో ఇంకో నోడ్ మధ్యలో నోడ్స్ ఎస్టాబ్లిష్ ఎలా చేసుకుంటున్నాయి, లింక్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాయి, హౌ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఎ లింక్ బిట్వీన్ నోడ్స్, అదొకటి బై యూజింగ్ సమ్ ఆల్గరిథమ్స్ అనమాట. దట్ ఈస్ అబౌట్ ద టోపాలజీ, దాన్ని మనం టోపాలజీ అని అంటాం. ఓకే, దీస్ ఆల్గరిథమ్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ ప్రొయాక్టివ్. సో ఎలా కనెక్ట్ అవుతున్నాయి, బై యూజింగ్ సమ్ ప్రోటోకాల్స్, బై యూజింగ్ సమ్ ఆల్గరిథమ్స్. వాట్ ఆర్ దే, ప్రొయాక్టివ్, రియాక్టివ్, హైబ్రిడ్, అంతే కదా, మళ్ళీ అవి వస్తాయి అనమాట, రిపీట్ అవుతాయి ఇక్కడ. ఓకే, మళ్ళీ ఇక్కడ ప్రొయాక్టివ్ చూసుకోండి, రోడ్ సైడ్ మెయింటైన్ కంటిన్యూస్లీ, ఇది మనకు తెలుసు ఆల్రెడీ. రియాక్టివ్ అంటే ఆన్ డిమాండ్ అనమాట. ఓకే, మనకి ఎప్పుడు క్రియేట్ అయితే అప్పుడు మాత్రమే రోడ్స్ అనేది క్రియేట్ అయిపోతాయి. రూటింగ్ అనేది ఆ డివైస్ మధ్య రూటింగ్ అనేది మనకి ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు మాత్రమే క్రియేట్ అవుతాయి. ఎలా, రిక్వెస్ట్ అండ్ రిప్లై మోడ్. ఓకే, అలా మళ్ళీ మీకు చెప్పట్లేను ఎందుకంటే టైం వేస్ట్ ఇక్కడ. నెక్స్ట్ హైబ్రిడ్ అయిపోయింది. ఓకే, రైట్. నెక్స్ట్ లొకేషన్ సర్వీసెస్, డ్రీమ్ కోరం బేస్డ్ జిఎల్ఎస్. సో ఇక్కడ మీరు డైరెక్ట్ 10th వచ్చేసిన డోంట్ వరీ అబౌట్ దట్. ఎందుకనంటే మనకు మధ్యలో ఏం టాపిక్స్ ఉన్నాయి, మనకి ఇవే ఉన్నాయి, ప్రోటోకాల్స్ గురించి ఉన్నాయి, ప్రొయాక్టివ్ గురించి అండ్ రియాక్టివ్ గురించి అండ్ హైబ్రిడ్ గురించి ఉంటాయి, లొకేషన్ బేస్డ్ గురించి ఉంటాయి, ప్రోటోకాల్స్ గురించి. అవే నేను మధ్యలో మళ్ళీ మెన్షన్ చేయాలి ఎందుకంటే టైం వేస్ట్, వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి. సో జస్ట్ వాన్ మేక్ ఇట్ క్లియర్ అంతే, ఎందుకంటే మళ్ళీ చెప్పడంలో ఏముంటుంది, ఒకసారి చెప్తే మీరు దాన్ని బ్యాక్ పాస్ చేసుకుని వాచ్ చేసుకోండి వీడియో. నెక్స్ట్ టాపిక్, లొకేషన్ సర్వీసెస్ and dream quorum based GLS. So in mobile ad hoc networks, nodes move frequently, so routing protocols often need the current location of destination nodes. సో ఇప్పుడు ఇదొక నోడ్ అనుకుందాం, ఇక్కడ ఏమవుతుంది, లింక్స్ అనేవి ఒక్క దగ్గర నుంచి ఒక దగ్గర మూవ్ అవుతూ ఉంటాయి, రైట్. అంటే మనము ఇప్పుడు ప్రజెంట్ లొకేషన్ ఏడ ఉంది, నెక్స్ట్ ఏడికి వాళ్ళ డెస్టినేషన్ ఏంది అనేది ఒక ట్రాక్ ఉండాలన్నమాట. ట్రాకింగ్ అనేది అవసరం, ఇన్ఫర్మేషన్ ఆఫ్ ట్రాకింగ్ అనేది చాలా అవసరం. సో దానికోసం ఏంటంటే ఇక్కడ కోరం అనమాట, లైక్ క్వైరీ, లైక్ లొకేషన్ ఎక్కడ ఉంది, లైక్ దీని స్టోర్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ నోడ్కి ఎలా అప్డేట్ చేసుకోవాలి, అలా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డ్రీమ్, డిస్టెన్స్ రూటింగ్ ఎఫెక్ట్ ఆల్గరిథం ఫర్ మొబిలిటీ. డిస్టెన్స్ రూటింగ్ అనమాట. సపోజ్ ఇక్కడ డిస్టెన్స్లో చాలా డిఫరెంట్ డిస్టెన్స్ ఉంది అనుకున్నాము, దీని మధ్య రూటింగ్ ఉండాలి. ఎందుకు, ఆ ఆల్గరిథం అనేది ఎఫిషియన్సీగా వర్క్ చేయడానికి, మొబిలిటీ మూవ్మెంట్ కోసం. డ్రీమ్ ఈస్ లొకేషన్ బేస్డ్ రూటింగ్ అండ్ లొకేషన్ సర్వీస్ ఆల్గరిథం that exploits distance effect and mobility effect. Distance effect అంటే farther nodes lead less frequent updates. Mobility effect అంటే faster nodes and updates more often. అంటే దూరంగా ఉన్న నోడ్స్కి అప్డేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట, లెస్ ఫ్రీక్వెంట్ అప్డేట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ మొబిలిటీ ఎఫెక్ట్ ఏంటంటే ఫాస్టర్ నోడ్స్ అండ్ అప్డేట్స్ మోర్ ఆఫెన్. ఇక్కడ ఫాస్ట్ నోడ్స్ ఉంటాయి కదా, అవి అప్డేట్స్ అనేవి ఫాస్ట్గా సెండ్ చేస్తూ ఉంటాయి, అంటే కనెక్షన్స్ అనేవి ఫాస్ట్గా బిల్డ్ చేసుకుంటాయి. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఎవ్రీ నోడ్ knows its own location via GPS. సో ప్రతి నోడ్ అనేది లొకేషన్ ఎలా తెలుసుకుంటుంది అంటే త్రూ GPS. ఓకే, జీపీఎస్ని యూజ్ చేసుకొని లైక్ ఇప్పుడు నేను ఉన్న లొకేషన్ ఏంటిది, నెక్స్ట్ నా డెస్టినేషన్ ఏంటిది, అలా రూటింగ్ అంటే ఆ నోడ్తో నేను కనెక్ట్ చేసుకోవాలంటే రూటింగ్ ఏంటిది అనేది చూసుకుంటాయి అనమాట. నోట్స్ పీరియాడికల్లీ బ్రాడ్కాస్ట్ లొకేషన్ అప్డేట్స్, అదొకటే కాకుండా అప్డేట్స్ అంటే లొకేషన్ అప్డేట్స్ అనేవి పీరియాడికల్గా అప్డేట్ చేసుకుంటూనే ఉంటాయి. అప్డేట్ ఫ్రీక్వెన్సీ డిపెండ్స్ ఆన్ మొబిలిటీ. హై మొబిలిటీ అయితే ఫ్రీక్వెంట్ అప్డేట్స్, ఫాస్ట్ ఎక్కువ మొబిలిటీ, ఎక్కువ మూమెంట్ ఉంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ అప్డేట్స్ ఉంటాయి అనమాట. లో మొబిలిటీ ఉంటే తక్కువ అప్డేట్స్ ఉంటాయి. ఓకే, స్కోప్ ఆఫ్ అప్డేట్స్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్సెస్. సో ఇక్కడ అప్డేట్స్ అనేవి నార్మల్గా ఎలా జరుగుతాయి అంటే బేస్డ్ అపాన్ ద డిస్టెన్సెస్ అనమాట. నియర్ బై నోడ్స్ అనుకోండి, దగ్గర ఉన్నాయి అనుకోండి, ఫాస్ట్గా ఫ్రీక్వెంట్ అప్డేట్స్ వస్తాయి. అదే దూరం ఉన్నాయి అనుకో, కొంచెం టైం పడుతుంది అప్డేట్ కానీ, ఎందుకంటే సోర్స్ ఎక్కడ ఉన్న లొకేషన్, నువ్వెక్కడున్నావు, డెస్టినేషన్ ఏంటిది, నేను ఏ నోడ్ కనెక్ట్ కావాలి, కొంచెం టైం పడుతుంది రూటింగ్ బిల్డ్ చేసుకోనికి. అది దగ్గర ఉన్నాయి అనుకో ఫాస్ట్గా అయిపోతుంది, అంతే కదా. సపోజ్ ఇప్పుడు మీ కాలేజ్ నుంచి ఒక 10 kilometers ఉందనుకో ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అది ఒక 40 kilometers ఉంటే ఏమవుతుంది, చాలా టైం పడుతుంది, రైట్. అలా అనమాట, జస్ట్ లైక్ దట్ ఎగ్జాంపుల్. కీ ఫీచర్స్ చూసుకోండి, హైలీ స్కేలబుల్ అండ్ రెడ్యూస్ కంట్రోల్ ఓవర్ హెడ్, ట్రాఫిక్ అనేది ఉండదు. నెక్స్ట్ అడ్వాంటేజ్ చూసుకుంటే దీంట్లో లెస్ బ్యాండ్ విడ్త్ కన్జంప్షన్ అండ్ ఎఫిషియెంట్ ఫర్ హైలీ మొబైల్స్ ఎక్కువ అవసరం అనమాట. లిమిటేషన్స్ చూసుకుంటే రిక్వెస్ట్ జీపీ, లొకేషన్ అనేది అవసరం కాబట్టి కొంచెం హార్డ్వేర్ యూజ్ చేసుకుంటుంది, పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ కోరం బేస్డ్ చూసుకుందాం. కోరం బేస్డ్ అంటే జస్ట్ ఇది కూడా మనకు లొకేషన్ బేస్డ్ అనమాట. ఓకే, సో జిఎల్ఎస్ స్టోర్స్, దీని కోరం బేస్డ్లో మనకి జిఎల్ఎస్ ఎగ్జాంపుల్, జిఎల్ఎస్ స్టోర్స్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ ఎట్ సెలెక్టెడ్ నోడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లడ్డింగ్ ద నెట్వర్క్. సో ఇదేం చేశారంటే సపోజ్ 2 డివైస్ అనుకోండి, సో ఈ డివైస్ యొక్క నెట్వర్క్ లొకేషన్ని ఆల్రెడీ స్టోర్ చేసుకుంటారు అనమాట. లైక్ ఇన్ఫర్మేషన్, లొకేషన్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి, సోర్స్ ఏంటి, డెస్టినేషన్ ఏంటని చెప్పేసి. ఓకే, రైట్. నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా అని అంటే ఇక్కడ నెట్వర్క్ అనేది జియోగ్రాఫిక్ రీజన్స్గా డివైడ్ అయిపోతుంది. ఓకే, ఇదొక రీజన్ డివైడ్ అయిపోతుంది. సో ఆ రీజన్ డివైడ్ అయిపోయినప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ నోడ్ అనేది ఇక్కడికి వచ్చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఓకే, అలా అనమాట.
అక్కడ కొన్ని నోడ్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటేనే నోడ్ కోరం నోడ్స్ విల్ స్టోర్స్ ఇట్స్ లొకేషన్ అంతే, జస్ట్ లైక్ దిస్. లొకేషన్ అక్కడ స్టోర్ చేసుకుంటే అక్కడ అనమాట. నెక్స్ట్ క్వైరీ అని అంటే నోట్స్ రిక్వైర్డ్ లైక్ క్వైరీ టు ఫైండ్ డెస్టినేషన్ లొకేషన్. సో నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి, నెక్స్ట్ నోడ్కి మనం దేంతో కనెక్ట్ కావాలి అని చెప్పేసి ఒక క్వైరీ అనమాట, సెర్చ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ అంటే అప్డేట్ కోరం లైక్ నీటా క్వైరీ ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు 5. అంటే ఎప్పుడైతే మనకు ఎప్పుడు అప్డేట్ చేసుకుంటాం క్వైరీ అని అంటే ఇంటర్సెక్షన్ ఇక్కడ క్వైరీ కోరం అంటే 5 నల్ కానప్పుడు, అంటే డెస్టినేషన్ ఎప్పుడైతే ఉండకుండా ఉంటుందో. సపోజ్ ఇప్పుడు ఇది లాస్ట్ డెస్టినేషన్ అనుకో, లాస్ట్ నోడ్ అనుకో, మనం ఫర్దర్గా మనం కనెక్ట్ చేసుకుంటామా, చేసుకోలేము. అంటే నల్ ఉండొద్దు, ఎంటీ ఉండొద్దు. ముందు ఇంకా డెస్టినేషన్ ఉంటే అంతవరకు కనెక్ట్ అయిపోతుంది, అంతవరకు నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. టైప్స్ ఆఫ్ కోరమ్స్ అంటే గ్రిడ్ బేస్డ్, హ్యాష్ బేస్డ్, జియోగ్రాఫిక్ హ్యాషింగ్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోరమ్స్. ఇవి ఫ్యూచర్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఫాల్ట్ టాలరెంట్ అంటే ఇట్ కెన్ ఆల్సో డిటెక్ట్స్ మిస్ ఎర్రర్స్. ఓకే రైట్. అడ్వాంటేజ్ నో గ్లోబల్ ఫ్లోడింగ్, లో ఓవర్ హెడ్. లిమిటేషన్స్ అంటే మోర్ కాంప్లెక్స్ అండ్ సింపుల్ ఫ్లడింగ్. సింపుల్ ఫ్లడింగ్ కంటే కొంచెం డిఫికల్ట్. ఓకే నెక్స్ట్ ఫార్వర్డింగ్ స్ట్రాటజైజ్డ్ గ్రీడీ ప్యాకెట్. అంటే మనము ఇప్పుడు 2 డివైస్ ఉన్నాయి కదా, వీటి మధ్యలో ఒక నెట్వర్కింగ్ రూటింగ్ అనేది ఎలా ఫార్వర్డ్ అవుతుంది. ఓకే అది స్ట్రాటజీ. నెక్స్ట్ దానిలో ఒక టాపిక్ గ్రీడీ ప్యాకెట్, అది చూసుకున్నాము. ఫార్వర్డింగ్ స్ట్రాటజైజ్ డివైస్ డిసైడ్ హౌ ఏ ప్యాకెట్ ఈస్ ఫార్వర్డెడ్ ఫ్రమ్ ఏ సోర్స్ టు డెస్టినేషన్. అంటే ఒక ప్యాకెట్ అనేది, ఒక డేటా ప్యాకెట్ అయినా, ఒక నెట్వర్క్ ప్యాకెట్ అయినా ఒక సోర్స్ నోడ్ నుంచి డెస్టినేషన్ నోడ్కి ఎలా పాస్ అవుతుంది. ఓకే అది ఇది. ఓకే కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి అనమాట. కామన్ స్ట్రాటజీస్ ఏంటంటే గ్రీడీ ఫార్వర్డింగ్, అదే గ్రీడీ ప్యాకెట్ ఒకటి, రెస్ట్రిక్టెడ్ డైరెక్షనల్ ఫ్లడింగ్ ఒకటి, హైరార్కికల్ ఫార్వర్డింగ్ ఒకటి, పెరిమీటర్ రూటింగ్ ఒకటి, స్టోర్ అండ్ ఫార్వర్డ్ ఒకటి. ఓకే ఇది కొంచెం లేట్ ఉంటుంది స్టోర్ అండ్ ఫార్వర్డ్ అనేది. ఫస్ట్ స్టోర్ చేసుకొని దాన్ని యాక్సెస్ చేసుకొని మరి దాన్ని ఫార్వర్డ్ చేసేలోపు టైం అయిపోతాయి అనమాట. అంటే ఎక్కువ టైం తీసుకుంటాయి, టైం కన్స్యూమింగ్. ఓకే సో దీంట్లో ఏది ఎక్కువ యూజ్ చేసుకుంటాం, ఎఫిషియెంట్ ఏంటి అని అంటే గ్రీడీ ప్యాకెట్ ఫస్ట్ది. ఓకే దాన్ని చూసుకుందాం ఇప్పుడు. గ్రీడీ ప్యాకెట్ ఫార్వర్డింగ్ అని అంటే గ్రీడీ ప్యాకెట్ ఫార్వర్డింగ్ ఇస్ ద లొకేషన్ బేస్డ్ రూటింగ్ స్ట్రాటజీ వేర్ ఈచ్ నోడ్ ఫార్వర్డ్స్ ద ప్యాకెట్ టు ఇట్స్ నైబర్ దట్ ఈస్ జియోగ్రఫికల్లీ క్లోజెస్ట్. సపోజ్ మల్టిపుల్ డివైస్ ఉంది అనుకుందాము. ఓకే సో దిస్ ఇస్ మల్టిపుల్ డివైజెస్ ఒక 5 డివైస్ ఉన్నాయి. సో ఇది నోడ్ అనుకున్నాము. ఫస్ట్ దీని కనెక్ట్ అయితే దగ్గరలో ఏముంది, ఇది ఉంది, ఫస్ట్ దీని కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఉంది, నెక్స్ట్ ఇదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు. అంటే జీపీఎస్ లొకేషన్ బేస్ చేసుకొని అది ఎక్కడ ఉంది ఆ పొజిషన్ బేస్ చేసుకొని కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. రూటింగ్ అనేది బిల్డ్ అవుతుంది. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే దాని దగ్గరలో ఏది ఉంటుందో క్లోజెస్ట్ డెస్టినేషన్ నోడ్ దానికి కనెక్ట్ అయిపోతుంది. సో ఇది గ్రీడీ ప్యాకెట్ అనమాట. అందుకే దీన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటాం. ఓకే అకార్డింగ్ టు డిస్టెన్స్ అండ్ అకార్డింగ్ టు లొకేషన్ దాన్ని బేస్ చేసుకొని డెస్టినేషన్కి ఒక రూటింగ్ అనేది బిల్డ్ చేస్తుంది. ఓకే రైట్. ఇక్కడ చూసుకుంటే ఈచ్ నోడ్ నోస్ ఇట్స్ ఓన్ పొజిషన్. సో ఎప్పుడు ఇది నోడ్ నేను ఎక్కడ ఉన్నా దానికి తెలుసు, ఈ నోడ్కి నేను ఎక్కడున్నా దానికి తెలుసు. ఓకే ద పొజిషన్ ఆఫ్ ఇట్స్ నైబర్స్ ఆల్సో. సో ద నైబర్స్ పొజిషన్ కూడా తెలుసు. నెక్స్ట్ నా నైబర్ ఎక్కడ ఉంది, ద డిస్టెన్స్లో ఉంది, ఏది క్లోజ్ ఉంది, ఏది ఫార్ ఉంది అది తెలుసుకుంటుంది. ఓకే రైట్. సో వెన్ ఏ ప్యాకెట్ అరైవ్స్ ద నోడ్ క్యాలిక్యులేట్స్ ద డిస్టెన్స్. ఎప్పుడు ఒక ప్యాకెట్ వస్తుందో రాగానే అదేం చేస్తుందంటే ద నైబర్ నోడ్స్కి డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఏ దగ్గర ఉంటే దానికి కనెక్ట్ చేసుకుంటుంది. ఓకే అది ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ డెస్టినేషన్ కోఆర్డినేట్స్ మనకి ఏంటిది 100 కదా. కరెంట్ నోడ్ ఫస్ట్ ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు 40 కాడ ఉన్నాం. నైబర్ నోట్స్ ఏమున్నాయి, ఒకటి 50 ఉంది, 60-45 ఉంది, 142-60 ఉంది. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఏది ఉంటుంది, ఏ 50 అంటే 100 అంతే కదా. 40 అయితే 80 అంటే క్లోజ్ కావాలి. ఇంకా ఇప్పుడు దగ్గరలో ఏముంది మనకి 50 and 50 అంటే 100 అని కదా. 60 and 45 అంటే మోర్ దెన్ దట్, మనకు డిస్టెన్స్ ఎక్కువ ఉందని. సో దీని కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఈ నోడ్ కనెక్ట్ అయిపోతుంది. ఇది నైబర్ నోడ్. ఓకే రైట్. సో నోడ్స్ ఏ ఈజ్ క్లోజెస్ట్ టు డెస్టినేషన్. నోడ్ ఏ అనేది డెస్టినేషన్ నోడ్కి క్లోజెస్ట్ ఉంది కాబట్టి ప్యాకెట్ అనేది ఏ నోడ్కి ఫార్వర్డ్ అయిపోతుంది. అడ్వాంటేజ్ అంటే సింపుల్ అండ్ ఫాస్ట్ అయిపోతుంది, మెయింటెనెన్స్ అవసరం ఉండదు, టైం కన్జ్యూమింగ్ తక్కువ ఉంటుంది, ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది. బట్ అట్లనే కొన్ని డిఅడ్వాంటేజ్ ఏంటి అంటే లోకల్ మినిమం ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే అకర్స్ వెన్ నో నైబర్ క్లోజ్ డెస్టినేషన్ దట్ ద కరెంట్ నోడ్. సో ఇప్పుడు అంటే ఎప్పుడైతే ఒక నోడ్ అనేది ఇది సపోజ్ ఇది కరెంట్ నోడ్, ఇది డెస్టినేషన్ నోడ్, ఇది లాంగ్ ఉంది. సో ఇలానే డిఫరెంట్ నోడ్స్ అనేవి దగ్గర లేకపోతే ఏమవుతుంది, కనెక్షన్ అనేది టైం పడుతుంది. కనెక్షన్ తెలుసుకుంటే ప్రతి నోడ్కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది కదా, అప్పుడు టైం కన్జ్యూమింగ్ అనమాట. ఓకే లిమిటేషన్స్, ఇది ఒక లిమిటేషన్. నెక్స్ట్ ప్యాకెట్ గెట్ స్టక్. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది, ప్యాకెట్ అక్కడ స్టక్ అయిపోతుంది. రిక్వైర్స్ అక్యురేట్ లొకేషన్ అంటే అక్యురేట్గా నెక్స్ట్ నోడ్ ఎక్కడ ఉంది, డెస్టినేషన్ నోడ్ అనేది ఎక్కడ ఉంది, డిస్టెన్స్ ఎంత ఉంది, ఆ డిస్టెన్స్ కనెక్ట్ చేసుకోవాలా, ఏది క్లోజ్ ఉన్నది, రైట్. అది తెలుసుకోవాలంటే మనకి ఏం కావాలి, అక్యురేట్ డిస్టెన్స్ అనేది తెలుసుకోవాలి, అక్యురేట్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ఇది ఒక లిమిటేషన్. పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ మిస్సింగ్. నెక్స్ట్ రెస్ట్రిక్టెడ్ డైరెక్షనల్ ఫ్లడింగ్. దీంట్లో డ్రీమ్ ఎగ్జాంపుల్. సో రెస్ట్రిక్టెడ్ ఫ్లడింగ్ అని అంటే డైరెక్షనల్ ఫ్లడింగ్ వేసుకోండి. ఇట్ ఈస్ అ లొకేషన్ బేస్డ్. ఇవన్నీ లొకేషన్ బేస్డే
అంటే డైరెక్షన్ అనమాట. సపోజ్ ఈజ్ అ నోడ్, దిస్ ఈజ్ అ నోడ్. సో దీనికి దేనికి కనెక్షన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ నోడ్ ఒక లొకేషన్ తెలవాలి, డెస్టినేషన్ది. ఓకే, అండ్ ఇది మనకు డైరెక్షన్ అనమాట. దీంట్లో ఇప్పుడు డైరెక్షన్ కూడా యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇట్ ఈస్ అ టెక్నిక్, లొకేషన్ బేస్డ్ ఫార్వర్డింగ్ టెక్నిక్ యూజ్డ్ ఇన్ ద మేనెట్స్ మొబైల్ అడోబ్ నెట్వర్క్స్ అండ్ ఇట్ ఇస్ కీ కాన్సెప్ట్ ఇన్ ద డ్రీమ్ ప్రోటోకాల్. డ్రీమ్ అనేది ఒక ప్రోటోకాల్ ఫర్ రూటింగ్. ఓకే రైట్, ఐడియా బిహైండ్ డ్రీమ్. సో ఇదేం చేస్తుంది అని అంటే డ్రీమ్ ఇన్ మొబైల్ అడోబ్ నెట్వర్క్స్ నోడ్స్ మూవ్ ఫ్రీక్వెంట్లీ. రైట్, ట్రెడిషనల్ ఫండింగ్ కాస్ యూజ్ ఓవర్ హెడ్. అంటే మొబైల్ అడోబ్ నెట్వర్క్స్లో నోడ్స్ అనేవి ఫ్రీక్వెంట్గా చాలా ఫాస్ట్గా ఎక్కువ టైమ్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాటిని కంట్రోల్ చేయడానికి ఒక నెట్వర్క్ ఉండదు కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, మనకు ట్రాఫిక్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్, అంటే డైరెక్షన్, ఈ డైరెక్షన్ అనేది ఏమి ఉండదు వాడికి. ఈ డైరెక్షన్లో వెళ్ళిపోవాలి, ఈ డైరెక్షన్లో వెళ్ళిపోవాలి ఏమి ఉండదు, ఆటోమేటిక్ ఇష్టం ఉన్నట్టు పోతూనే ఉంటాయి. ఓకే, అంటే డైరెక్షన్ లెస్ అనమాట. బట్ ఇక్కడ ఏమవుతుంది, లొకేషన్ బేస్ చేసుకొని అకార్డింగ్ టు డైరెక్షన్ అనేది నోట్స్ మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇన్ స్టడింగ్ ఆఫ్ ఫ్లడింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, అంటే ప్రతి డైరెక్షన్లో తిరగడం కంటే ఒక రెస్ట్రిక్ట్ డైరెక్షన్లో, ఒక ప్రాపర్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రెస్ట్రిక్టెడ్ డైరెక్షనల్ ఫ్లడింగ్. దాంట్లో ప్రోటోకాల్ వచ్చేసి డ్రీమ్ యూజ్ చేసుకుంటాం. మరి ఎందుకు యూజ్ చేసుకోవాలంటే సపోజ్ ఇప్పుడు ఆ 2 నోడ్స్ మధ్యలో నెట్వర్క్ అనేది మల్టిపుల్ వేస్లో కనెక్ట్ అయింది అనుకోండి. రైట్, అప్పుడు ఏమవుతుంది, క్లమ్జీ అవుతుంది, ఒక ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేసుకోవాలంటే వీ నీడ్ దిస్ రెస్ట్రిక్టెడ్ డైరెక్షనల్ ఫ్లడింగ్. ఇది అవసరం అనమాట మనకు. దిస్ రెడ్యూసెస్ నెట్వర్క్ కంజెషన్, బ్యాండ్విడ్త్ కన్జంప్షన్, ప్యాకెట్ కొలిషన్స్ అంతా అవాయిడ్ చేసే ప్రాబ్లమ్స్ అన్నిటిని. ఇది ఎలా వర్క్ అవుతానంటే ఈచ్ నోట్స్ ఇట్స్ ఓన్ లొకేషన్. సో ప్రతి నోడ్కి దాని లొకేషన్ తెలుస్తుంది, నెక్స్ట్ నోడ్కి డైరెక్షన్ ఉంటుంది. సో అంటే ఫ్రీక్వెంట్గా అప్డేట్స్ అనేవి ఫాస్ట్ నోట్స్ మధ్యలో ఉంటాయి. నెక్స్ట్ డెస్టినేషన్ నోడ్ ఎట్లా అంటే దాని లొకేషన్ బేస్ చేసుకొని ఈ రూటింగ్ అనేది ఇస్తుంది అనమాట, ఒక డైరెక్షన్ అనేది ఇస్తుంది అనమాట. డైరెక్షన్ బేస్ చేసుకొని అది కనెక్ట్ అయిపోతుంది. ఓకే, మల్టిపుల్ డైరెక్షన్స్ కాకుండా ఓన్లీ స్పెసిఫిక్ డైరెక్షన్స్ అనమాట, రెస్ట్రిక్టెడ్ డైరెక్షన్. ఇంటర్మీడియట్ నోడ్స్ క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ టు డెస్టినేషన్. అంతే. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ద అదర్ రూటింగ్ ఆల్గోరిథమ్స్ లైక్ QoS రూటింగ్, సీడార్. దీంట్లో కొన్ని QoS గురించి చూసుకుందాం, రూటింగ్, సీడార్. డ్రీమ్ గురించి చూసుకుందాం. డ్రీమ్ అంటే ఏంటిది, లైక్ రెస్ట్రిక్టెడ్ డైరెక్షన్ అన్నాం కదా, ఒక డైరెక్షన్ బేస్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. నెక్స్ట్ అలానే QoS అంటే క్వాలిటీ ఆఫ్ సర్వీస్, ఇవి చూసుకుందాం. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అని అంటే దిస్ ఎయిమ్స్ టు ఫైండ్ రూట్స్ దట్ సాటిస్ఫై. అంటే సింపుల్గా క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటిది, సపోజ్ ఇది ఒక నోడ్ ఎంత పర్ఫెక్ట్గా, ఎంత ఎఫిషియెంట్గా ఒక రూటింగ్ అనేది బిల్డ్ అవుతుంది అంటే ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబిలిటీ ఇవ్వడం అనమాట. ఓకే, హౌ మచ్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్, గివింగ్ దట్ మచ్ ఆఫ్ పాసిబిలిటీ ఫర్ కనెక్టింగ్ ఎఫిషియెంట్ నెట్వర్కింగ్, ఎఫిషియెంట్ రూటింగ్. సో దీంట్లో ఎట్లా అంటే దేన్ని బేస్ చేసుకుంటాయనంటే ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుంటే లైక్ ఎంత బ్యాండ్ విడ్త్, ఎంత డిలే, ఎంత సేమ్ టైం పడుతుంది, జిట్టర్, ప్యాకెట్ లాస్, రిలయబిలిటీ వన్ అనమాట. ఓకే, అకార్డింగ్ టు దీనివల్ల ఏమవుతుంది మనకు అంటే క్వాలిటీ సర్వీస్ వస్తే ఏమవుతుంది, నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రైట్, అలా అనమాట. సో ఎందుకు అవసరం అంటే బికాస్ ఆఫ్ దిస్. ఓకే, లైక్ లిమిటెడ్ బ్యాండ్ విడ్త్, మనకు మేనేజ్లో ఇవన్నీ ఉంటాయి. డైనమిక్ టోపాలజీ, నోడ్ మొబిలిటీ, ఫ్రీక్వెంట్ లింక్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ డైరెక్షన్ ఇష్టం ఉన్నట్టు తిరుగుతాయి, కనెక్షన్ అవుతూ ఉంటాయి, కనెక్షన్ లూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ జరగొద్దు అని అంటే వీ నీడ్ దిస్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది. దీంట్లో మనకు మెజర్మెంట్స్ ఏముంటాయి అంటే అకార్డింగ్ టు ద బ్యాండ్ విడ్త్ని బేస్ చేసుకొని కనెక్ట్ అవుతూ ఉంటుంది. డిలే అంటే టైం టేకన్ టు కనెక్ట్ డెలివరీ, కనెక్ట్ రూటింగ్. నెక్స్ట్ జిట్టర్ అంటే వేరియేషన్ ఇన్ డిలే, ప్యాకెట్ లాస్ ఇది. సో నార్మల్గా ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఏంటి అని అంటే ఫ్రీక్వెంట్ టోపాలజీ, హార్డ్ టు రిజర్వ్ రిసోర్సెస్, హై కంట్రోల్ ఓవర్ హెడ్. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకుంటే దీనికి టికెట్ బేస్డ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ రూటింగ్ అనమాట. ఓకే, అది. నెక్స్ట్ సీడార్ గురించి చూసుకుందాం. అంటే కోర్ ఎక్స్ట్రాక్షన్ డిస్ట్రిబ్యూటెడ్ అడోక్ రూటింగ్. కోర్ ఎక్స్ట్రాక్షన్, సో ఇట్ ఈస్ ఎ రూటింగ్ ప్రోటోకాల్ డిజైన్ స్పెసిఫికలీ ఫర్ మొబైల్ అడ్వర్క్ నెట్వర్క్స్ టు సపోర్ట్ బ్యాండ్ విడ్త్ కన్స్ట్రెయిన్ రోడ్స్. అంటే బ్యాండ్ విడ్త్ ఎంత సిగ్నల్ స్ట్రెంత్ ఉంది, ఎంత డెస్టినేషన్లో ఎంత డిస్టెన్స్ ఉంది మనకు, లైక్ అంటే సిగ్నల్ స్ట్రెంత్, ఆ నెట్వర్క్ స్ట్రెంత్ అనేది ఎంత ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది, ఒక రూటింగ్ అనేది ఎంత బ్యాండ్ విడ్త్తో కనెక్ట్ అవుతుంది అనేది ఇదనమాట. ఓకే, దీని కాన్సెప్ట్ చూసుకుందాము. కోర్ నోడ్స్, కోర్ ఎక్స్ట్రాక్షన్, లింక్, స్టేట్ ప్రాపగేషన్. కోర్ నోడ్స్ అంటే సబ్సెట్ ఆఫ్ నోడ్స్ సెలెక్టెడ్ డైనమికల్లీ ఫార్మ్ ఏ కోర్ నెట్వర్క్. అంటే మనకు ఒక నోడ్స్, సబ్సెట్ ఆఫ్ నోడ్స్లోకి వెళ్ళి కొన్ని నోడ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం అనమాట డైనమికల్గా. అప్పుడు మనకు నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు, ఒక కోర్ నెట్వర్క్ అనేది. ఓకే, అంటే మనకు డెసిషన్స్ ఏ నోడ్ కనెక్ట్ అవ్వాలి, రూటింగ్ డెసిషన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ కోర్ ఎక్స్ట్రాక్షన్ అంటే కోర్ నోడ్స్ ఆర్ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ నైబర్హుడ్ ఇన్ఫర్మేషన్. సో నైబర్గా ఉన్న నోడ్స్ ఏంటి, వాటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఎక్స్ట్రాక్షన్ అనేది అంటే కోర్ నోడ్స్ అనేవి సెలెక్ట్ అయిపోతాయి అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ లింక్ స్టేట్ ప్రాపగేషన్. ఓన్లీ స్టేబుల్ అండ్ హై బ్యాండ్ విడ్త్ లింక్స్ ఆర్ ప్రాపగేటెడ్. అంటే స్టేబుల్గా ఉండే నోడ్స్, లింక్స్ మాత్రమే ఉంటాయి, లేనివన్నీ బ్రేక్ అయిపోతాయి. ఓకే, లైక్ ఇది ఎలా వర్క్ అయితే అంటే కోర్ ఫార్మేషన్. ఫస్ట్ మనకు డిఫరెంట్ మల్టిపుల్ నోడ్స్లో ఒక నోడ్ని సెలెక్ట్ చేసుకుంటాయి అనమాట, సెలెక్షన్ ఆఫ్ కోర్ నోడ్స్. దాని నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ లైక్ అది ఎక్కడ ఉంది, ఎంత బ్యాండ్ విడ్త్ ఉంది, డెస్టినేషన్ ఏంటి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకుంటుంది.
నెక్స్ట్ రూట్ కాంపిటీషన్, దాని తర్వాత లైక్ డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ అనమాట, వేర్ ఇట్ ఈస్, హౌ మచ్ డిస్టెన్స్ ఈజ్ దేర్ బిట్వీన్ దట్ నోడ్స్ అండ్ హౌ టు కనెక్ట్ ఏ రూటింగ్ అనేది క్యాలిక్యులేట్ అయిపోతాయి అనమాట రూటింగ్ కాంపిటీషన్. నెక్స్ట్ రూటింగ్ ఎస్టాబ్లిష్మెంట్, అంత తర్వాత ఏమైతే ఒక సెలెక్టెడ్ పాత్ని సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ చేస్తారు అనమాట. ఇదంతా తిరిగి ఇట్లా వచ్చే కనంటే సింపుల్గా డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ అనమాట. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ అడ్వాంటేజ్ చూసుకుంటే సపోర్ట్స్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అండ్ స్కేలబిలిటీ ఆల్సో హైలీ స్కేలబుల్, రెడ్యూస్డ్ కంట్రోల్స్, అంటే ఇక్కడ ఓవర్ హెడ్ ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉండదు, ఎంత తక్కువ డిస్టెన్స్ ఉంటే వాటికి మాత్రం కనెక్ట్ అయితే ఉంటుంది, ఫాస్ట్ కూడా ఉంటుంది, ఎఫిషియెంట్ బ్యాండ్ విడ్త్ అనమాట. లిమిటేషన్స్ చూసుకుంటే కంప్లెక్స్ కోడ్ సెలెక్షన్, పర్ఫార్మెన్స్ డిగ్రేడ్స్ విత్ వెరీ హై మొబిలిటీ, నాట్ సూటబుల్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ డెన్స్ నెట్వర్క్స్. ఓకే, లార్జ్ నెట్వర్క్స్కి సూటబుల్ కాదనమాట. సో చాలా సింపుల్ ఇది. అంటే ఇక్కడ డివైస్ అనేవి, నోడ్స్ అనేవి, ఓకే సపోజ్ ఇవన్నీ డివైస్, ఇవన్నీ వైర్లెస్గా ఎలా కనెక్ట్ అవుతున్నవి, ఎలా ఒక రూటింగ్ని పాస్ చేసుకుంటున్నవి. ఓకే, అంటే మా వాటి మధ్య ఒక సెంట్రలైజ్ నెట్వర్క్ డామినేషన్, నువ్వు టెల్లు లైక్ కంట్రోలింగ్ నోడ్స్ అనేవి లేకుండా దేనంతటా దానికి ఇండిపెండెంట్ అనమాట, అటానమస్గా ఎలా వర్క్ అవుతుంది, ఎలా రూటింగ్ని బిల్డ్ చేసుకుంటుంది అనేది టాపిక్ ఈ లెసన్. దాంట్లో మనకు మొబైల్ గురించి ఒకటి, మ్యానర్స్ గురించి, దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోటోకాల్స్. ఓకే, ఐ గెస్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. అండ్ మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది, మీరు అడిగిన సబ్జెక్ట్స్ చేయబుద్ధి అవుతుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.